10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి అన్నారు. అందరికీ ఉద్యోగాలు రావు, హమాలి పనులు చేసుకోవాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియా సాక్షిగా వ్యాఖ్యలు చేయడం జనం మర్చిపోలేదని చెప్పారు. నిరుద్యోగుల గురించి ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఎమ్మెల్సీ బల్మూరి మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగుల పక్షాన మోతిలాల్ నాయక్ అమరణ దీక్ష చేస్తున్నాడని తెలిపారు. ఆ సోదరుడి ఆవేదన తెలుసుకుని సీఎం రేవంత్ రెడ్డికి సమాచారం ఇచ్చేందుకు గాంధీ ఆసుపత్రికి వెళ్లినట్టుగా తెలిపారు. ఆనాడు రాష్ట్రంలో బోడ సునీల్ ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడినా మాట్లాడని బీఆర్ఎస్ నాయకులు నేడు అవాకులు చెవాకులు పెడుతున్నారని మండిపడ్డారు. అదేవిధంగా నిరుద్యోగుల సమస్యలపై ఆందోళన చేయడానికి ధర్నా చౌక్ వద్దకు వెళ్లకుండా అడ్డుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. హరీష్ రావు ఏదైనా మాట్లాడాలనుకుంటే ప్రవళిక మరణంపై క్షమాపణ చెప్పి మాట్లాడాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో మొత్తం 10 పేపర్లు లీక్ అయ్యాయని ఆరోపించారు. డిఎస్సి అప్లికేషన్ కు అభ్యర్థుల నుంచి కనీసం ఫీజు కూడా తీసుకోవడం లేదన్నారు బల్మూరి. టెట్ విషయంలో ఇతర అంశాల్లో నిరుద్యోగులకు సర్కార్ సానుకూలంగా నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు మెగా డిఎస్సి వేశామని తెలిపారు. సింగరేణి జెన్కో పరీక్ష కేంద్ర ప్రభుత్వ పరీక్ష ఒకే రోజు ఉండడంతో జెన్కో పరీక్షను వాయిదా వేసినట్టుగా పేర్కొన్నారు. నిరుద్యోగులకు అండగా నిలబడేందుకు త్వరలోనే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతుందని వెంకట్ బల్మూరి ప్రకటించారు.